హాయ్ ఫ్రెండ్స్, నేను సుధాకర్ పరచూరి. నేను సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ముందుకు వస్తున్నాను. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా. యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా నా యొక్క సూచనలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. డిజిటల్ మీడియాలో యూట్యూబ్ అనే ఒక సాధనం ఇప్పుడు ప్రపంచాన్ని దగ్గర చేసుకోవడానికి యూట్యూబ్ సహకరిస్తుంది. అయితే యూట్యూబ్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా తర్ఫీజ్ అవ్వాలనే దానికి ఎన్నో యాప్లు చెబుతూ ఉంటారు. కానీ అది ట్రైనింగ్ ద్వారా ఏది జరగదు. మనం ప్రాక్టీస్ అనేది వాయిస్ ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకి మన దేశ ప్రధాని వాజ్పేయి గారు మంచి వాగ్దాటికి వెళ్ళేవారు. ఆయన తన వాక్చాతుర్యంతోనే ఈ దేశాన్ని ఆకర్షించి 2 సీట్ల నుంచి భారతదేశాన్ని ప్రధాన స్థాయికి వచ్చారు. అంటే ఆయనకి వాగ్దాటి ఉంది, ప్రజల్లో కలిసిపోయే తత్వం ద్వారా. ఇక్కడ నేను యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నానంటే, వాజ్పేయి గారిని వాగ్దాటి లేకుండా ఎవరు ప్రజల్లోకి చొచ్చుకెళ్ళలేరు. పొలిటికల్ అయినా, అది ఒక యూట్యూబ్ అయినా, రకరకాల కోణాల్లో వాయిస్ అనేది మనకు నచ్చే విధంగా, ప్రజల్లో చొచ్చుకుపోయే విధంగా ఉండాలి. అది వాజ్పేయి గారిని మనం ప్రత్యేకంగా చూడగలిగాము. ఆయన పార్టీ పెట్టిన టైంలో ఆయన 2 సీట్లు మాత్రమే ఆ పార్టీ గెలిచింది. కానీ వాజ్పేయి గారు ఆ రోజు తన వాగ్దాటితో ప్రజలను ఆకర్షించుకొని ఆ పార్టీని మాటల ద్వారానే ప్రజల్లో అభిమానాన్ని పెంచుకొని ముందుకి వాజ్పేయి గారు తీసుకెళ్లారు. అంటే ఇక్కడ పొలిటీషియన్స్ని నేను ఉదాహరణగా తీసుకోకూడదు, కానీ వాక్చాతుర్యం అనేది ప్రతి కోణంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూట్యూబ్ని ఒక 10 నిమిషాలు మనం చెప్పగలిగితే, ఆ 10 నిమిషాల వీడియోని ప్రేక్షకులు చూసే విధంగా ఉండాలంటే మనం చెప్పిన మాట చెప్పకుండా 10 మందికి ఉపయోగపడే విధమైనవి అనుభవాలతో కొన్ని చెప్పగలగాలి. జనరల్ నాలెడ్జి మునపటి తరం, ఇప్పటి తరం, రేపటి తరం 3 తరాలను కలపగలుపుకుంటూ మన ఆలోచన ముందుకు తీసుకెళ్తేనే ఈరోజు రన్నింగ్ జనరేషన్లో మీడియాలో ముందుకు కొనసాగలుగుతాం. పరచూరి సుధాకర్ రావు అని నేను ఒక సాధారణ పౌరుడిగా నాకున్న హక్కుల్ని మీడియా ద్వారా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. భవిష్యత్తులో సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాన్ని చూపించే ప్రయత్నం చేయాలని నా కోరిక. యూట్యూబ్లో సక్సెస్ కోణంలో అయితే ఇప్పుడు యువతకు నేను తెలియజేసేది ఏంటంటే, మీరు కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మాట్లాడటం ద్వారానే ఏదైనా సాధ్యం అవుద్ది. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా సినిమా మీడియాని మనకి శాంతి దూతల్లాగా ఉపయోగపడుతున్నాయి. సినిమాని అందరూ అభిమానిస్తున్నారు ప్రతి దేశంలో. అలాగే సోషల్ మీడియాలో ఏ దేశంలో ఉన్న పరిస్థితులు, ఆ దేశంలో ఉన్న పరిస్థితుల్ని యూట్యూబర్స్ బాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా తెలియని ప్రాంతాలు కూడా మనం అవగతం చేసుకోగలుగుతున్నాం. అందుకని యూట్యూబర్స్ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను కూడా యూట్యూబ్లో అక్కడక్కడ వాళ్ళు తిరిగే ప్రాంతాల్లో ప్రతి రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూడా కేంద్రీకరించి మీ యూట్యూబ్లో జత చేయాలని కోరుకుంటున్నాను. ఎవరి ప్రయత్నం వారిది. ప్రయత్నంలో విజయం సాధించడానికి యూట్యూబర్స్ ముందుండాలని కోరుకుంటున్నాను. అక్కడ వాజ్పేయి గారిని తెలియజేయడానికి కారణం ఆయన వాగ్దాటి. అంటే మంచి స్పీకర్స్గానే మాట ద్వారానే మనం ముందుకు సాగవచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సమస్యలు ఏర్పడుతున్నాయి. తద్వారా మనం దేశంలో కొద్దిగా కఠిన పరిస్థితులు డీజిల్, పెట్రోల్ ద్వారా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఎలక్ట్రికల్ వాహనాలను మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కాలానుగుణమైన మార్పుల్ని మనం స్వీకరించాలి.
గవర్నమెంట్ చెప్పినా చెప్పైనా మనం కూడా ఎప్పుడు సమస్యలున్నప్పుడు అవగతం చేసుకునే విధంగా ఇప్పుడు యూత్ ముందు ఉండాలి. యూత్కి నేను ఇచ్చే సూచన ఏంటంటే మీరు కూడా సోషల్ మీడియాలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సహజ పరిస్థితులను తెలియజేస్తూ ఎవరిని విమర్శించకుండా మనం ఈ యూట్యూబ్లో కొనసాగవచ్చు. దానికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. యూట్యూబ్కి ప్రత్యేకంగా మనం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మన జీవి ద్వారానే యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలతో మీ పరచు సుధాకర్రావు. నిరంతరం అప్పుడప్పుడు వీడియోస్ కొనసాగిస్తున్నాను. ఈరోజు చిన్నగా నా వాయిస్ని తెలియజేసే ప్రయత్నం చేశాను. మీ పరచు సుధాకర్రావు. ధన్యవాదాలతో అందరికీ ధన్యవాదాలతో నమస్కారాలతో మీ పరచు సుధాకర్రావు.